మనమంతా ఏమనుకుంటున్నాం, ఓ 10th క్లాస్ పాస్ అయిపోయి, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి, ఓ డిగ్రీ వచ్చేసి, డిగ్రీ కాగితం వచ్చేస్తే వెంటనే రేవంత్ రెడ్డి గారు వస్తారు, మేమంతా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాము, మీ అందరికి ఉద్యోగాలు ప్రకటన చేస్తాము, రేపు ఉద్యోగాలు వచ్చేస్తా తన్నుకుంటాం చెప్పని. చచ్చినా రావు. ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి నెల 10 లక్షల మంది ఉద్యోగాల మార్కెట్లో ప్రవేశిస్తున్నారు. ఉపాధి ఎట్లా వస్తుంది? మీరే ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలి, కారు డ్రైవర్గా కానీ, ఇంట్లో వంట మనిషిగా కానీ, లేకపోతే మీ ఆఫీస్లో పనిచేసే కార్మికుగా కానీ, ఫ్యాక్టరీలో ఆఫీస్లో ఉద్యోగంగా ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? ఆ ఉద్యోగం వల్ల మనకి ప్రయోజనం ఏమొస్తుందని ఆలోచిస్తారు. ఉపాధి అనేది సమాజంలో 10 మందికి కావాల్సిన అవసరాలని తీర్చేటువంటి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయడంలో ఉంది. డిగ్రీ కాగితాల్లో లేదు, మార్కుల్లో లేదు. పనికిరాని విద్య ఎంత వచ్చినా కూడా, మార్కులు ఎన్ని వచ్చినా కూడా ఉపాధి రాదు. ప్రభుత్వం మాత్రమే వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి పనిచేసిన చెప్పైనా పోషిస్తూ ఉంటుంది మన డబ్బుతో. అందుకే ఈ దేశం ఇట్లా తగలడుతుంది. ఉపాధి వచ్చేది ప్రభుత్వం నుంచి కాదు. ఈ మాట ఈ వేదిక నుంచి గట్టిగా చెప్పాలి. ప్రభుత్వం తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా బాగా ఉంటే 100 మందిలో 2కో 3కో ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి. ఆ 100 మందికి అడ్వర్టైజ్ చేస్తాం, 1,00,000 మంది వస్తారు. ఆ 100 ఉద్యోగాలు చేరుకోవాలని చెప్పని, ఇంకా 2 లక్షల మంది తీసుకోవాలని చెప్పని వయో పరిమితి ఇంకా పెంచుతాం. ఒకప్పుడు 21 అనేవాడు 25, 30, 35, 40 మా ఇష్టం, ఏం పోయింది, ఎంతైనా పెంచుతుంటాం. ఈ 40 లోపల ఉన్న వాళ్ళందరికీ నాకు ఉద్యోగం వచ్చేస్తాను అనుకుంటారు. కానీ మీరెంత తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఈ 1,00,000 మందిలో 100 మందికే ఉద్యోగాలు వచ్చేది. మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? సమాజం ఎప్పుడు పోషిస్తుంది మనని? సమాజానికి కావాల్సిన అవసరాలను తీర్చే శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం ఉన్నప్పుడు పోషిస్తుంది. అది లేనప్పుడు సమాజం పోషించలేదు. ఈ డబ్బంతా కూడా మనం అందరం పన్నుల రూపంలో కట్టే డబ్బు. మనకి తిరిగి ప్రభుత్వం నుంచి ఉమ్మడి సేవలు అందాలి, మౌలిక సదుపాయాలు పెరగాలి, మంచి పాలన రావాలి, చట్టబద్ధ పాలన కావాలి, మన జీవితం సుఖవంతంగా ఉండాలి. అప్పుడు మనం సంతోషంగా గడపచ్చు, నచ్చిన పని చేయొచ్చు, సంపాదించుకోవచ్చు, గౌరవంగా బతకచ్చు. అంతేగాని ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కాదు. మరి ఎందుకని ఉపాధి రావటం లేదు? చాలా కారణాలు ఉండొచ్చు. కానీ ఇందాక మళ్ళీ మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఉద్యోగం ఇవ్వాలని చెప్పంటే ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి మనుషులు దొరకట్లేదు ఇవాళ. ఓ పక్కనేమో నిరుద్యోగం, ఉద్యోగాలు కావాలని కూడా, మరో పక్కన ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఉద్యోగాల కోసం మనుషులు లేరు. కోల్డ్రిడ్జ్ ఒక పద్యంలో చెప్పాడు, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. చుట్టూ ఎటు చూసినా కూడా మహాసముద్రం, జలధి, కనుచూపు మేరలో భూమి కానరాదు, అంత నీళ్లే. కానీ దాహం వేసి తాగుదామంటే గుక్కడి మంచినీళ్ళు తాగలేం. సముద్రంలో నీళ్లు తాగితే డామం చేస్తాం. మన పరిస్థితి అట్లా ఉంది. మనం మోసం చేసుకుంటే లాభం లేదు. డబ్బు ఖర్చు కావాలి, కానీ డబ్బు ఖర్చు కాదు సమస్య. మౌలిక సదుపాయాలు కావాలి, కానీ అవి కాదు సమస్య. నిజమైన సమస్య మేధస్సును వికసించే విద్యను ఇవ్వకపోవటం, మేధో వికాసం ఉందో లేదో పరిశీలించకపోవటం, పరీక్షించకపోవటం. ఆ ప్రయత్నాన్ని చేయాలి. తెలంగాణ ప్రభుత్వం తలుచుకున్నట్టయితే ₹1 అదనపు ఖర్చు పెట్టకుండా విద్యా ప్రమాణాలు 5 ఏళ్లలో అద్భుతంగా మార్చవచ్చు. ఈ పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చి చాలా ఉన్నాయి. మనకు ఉదాహరణకి టెక్స్ట్ బుక్స్ ఈ మధ్య చూశాను నేను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పుస్తకాలను తెప్పించి చూశాను నేను. బ్రహ్మాండమైన పుస్తకాలు ఉన్నాయి. పూర్వకాలం మేము చదువుకున్నప్పుడు అలాంటి పుస్తకాలు ఉంటే అద్భుతంగా ఉండేది. చాలా చక్కటి పుస్తకాలు ఉన్నాయి. మరెన్నో అవకాశాలు ఉన్నాయి మనకి. మంచి టీచర్లు ఉన్నారు. టీచర్ ఉద్యోగాల కోసం బోర్డంత పోటీ ఉన్నది. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుండటం సేన ఇందాక చెప్పినట్టుగా. కాబట్టి ఆ మార్పుకి ఈ ప్రయత్నాలు నాంది పలకాలి. అద్భుతమైన కృషిని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ కృషి మొత్తం కూడా ఒక కొలిక్కి రావాలి. ఏదో తలా కాస్తే పనిచేస్తాం, జరుగుతుంది అనుకుంటే లాభం లేదు. ఈ దేశంలో 27 కోట్ల మంది పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుని బాగు చేసేదాకా ఏ కులంలో, ఏ కుటుంబంలో పుట్టినా కూడా, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా దేవుడిచ్చిన తెలివితేటలు నేను పెరుగుతాయి. ఎవరితో అయినా పోటీ పడగలను, ఎంత డబ్బున్న వాళ్ళ పిల్లలతో అయినా సరే అన్న నమ్మకాన్ని పిల్లలకి ఇవ్వాలి. ఫలానా కులంలో, ఫలానా కుటుంబంలో పుట్టాను కాబట్టి నా బతుకుంతే అని ఒక్కళ్ళు కూడా కన్నీళ్లు కారవకూడదు.